రాజకీయాల్లో డబ్బులు ఇచ్చినప్పుడు ఫోటోలు తీసి పేపర్లో వేసి పరువు తీయటం చాలా మామూలు విషయం. దీన్ని పేపర్తో తుడుచుకున్నట్లు తుడిచి పారేయండి. కానీ జరగబోయే ఎన్నికలు మన పరువుకి సంబంధించినవి. మన క్యాండిడేట్ ఇందులో గెలిచి తీరాలి. వాడు స్పాట్లో ఉంటే జరగదు. దానికేం చేయాలో ముందు ఆలోచించండి. భీమా, గ్యాస్ అయిపోయింది, సిలిండర్ తెప్పించు. అలాగేమ్మా. ఏమండి, భోజనానికి రండి. భీమా, గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది. రా బాబు. గ్యాస్ తెచ్చావా? 2 రోజుల నుంచి గ్యాస్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. లోపల పెట్టు. ఇదిగో మేడం. సార్ సార్ ఏంటి సార్ ఇదంతా? కమ్ ఆన్ సర్చ్. పోలీసులు వచ్చారు సార్. ఫోన్ చేయి. ఏరా దొంగోట్లు వేయడానికి ఓళ్ళ నుంచి వచ్చారా? నడవండి. అందరిని ఎక్కించండి. హలో సార్, లక్ష్మీనారాయణ ఇస్తున్నాను సార్. సార్ మీకు ఫోన్. హలో, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ. మీరు డ్యూటీ చాలా సిన్సియర్గా చేస్తున్నారనుకుంటాను. మన పార్టీ ఆఫీస్కి వెళ్ళి 10 మంది నన్ను పెట్టుకుని రండి త్వరగా. రే పుడింగి, దేవుడితోనైనా పెట్టుకోవచ్చు కానీ ఈ రామరాజుతో పెట్టుకోకూడదురా. ఎప్పుడు డ్యూటీయేనా? ఫ్యామిలీ గురించి పట్టించుకోవా? తిన్నగా మీ ఇంటికి వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళద్దు, 2 పూలదండలతో వెళ్ళు. అక్కడ నీ పెళ్ళాం, మీ అమ్మ ధూమ్. ఏంట్రా నువ్వు అనేది? కాశీలో కలపడానికి అస్థికలైనా మిగులుతాయో లేదో చూడు. ఇందులో మా అమ్మ తప్పేముంది? నా భార్య చేసిన తప్పేంటి? చెప్పరా చెప్పరా చెప్పు. చెప్పాను కదరా బెదిరింపులకు భయపడేవాడిని కాదని. ఆనరబుల్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా మొత్తంలో ఎన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేశానో తెలుసా? నువ్వెంతకైనా తెగించగలవని నాకు బాగా తెలుసు. అస్సాంలో, పంజాబ్లో, ఒరిస్సాలో, బీహార్లో పెద్ద పెద్ద ప్రెషర్స్ తట్టుకుని పనిచేసిన వాడిని. వాటితో కంపేర్ చేస్తే నీది ఎల్కేజీ యూకేజీ రేంజ్. సరేలే, నా బయట గురించి నీకెందుకులే కానీ నువ్వు చంపేసిన నా భార్యతో మాట్లాడతావా? 5వ క్లాస్ కూడా పాస్ అవ్వని నీకే ఇంత తెలివుంటే IAS పాస్ అయినా మా ఆయనకి ఇంకెంత తెలివుంటాలి? మీరు పెట్టిన బాంబు వల్ల నేను చనిపోయినా సరే మా ఆయన నా శవాన్ని చూడటానికి కూడా డ్యూటీ అయిన తర్వాతే వచ్చిండేవారు. రే తెలివి తక్కువ విధవా, నా కొడుకుని ఏం చెయ్యాలనుకున్నా అది నీ వల్ల కాదురా. ఫుల్ పెట్రా ఫోను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శ్యామలాదేవి. అందరిలో ఎంతో అపోజిషన్ క్యాండిడేట్ 3000 లీడింగ్ లో ఉంది. మధ్యంతర ఎన్నికల్లో చంద్రశేఖర్ మనకు జాతీయ గీతం పాడేలా ఉన్నాడు. ఫలితాలు ఈ సీఎం రిజైన్ చేశాడంట. మన పని గోవింద. కుమారి లీలావతి అధికార పార్టీ అభ్యర్థి అయిన శ్రీ పురుషోత్తంపై అనూహ్యంగా 15,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒకవేళ మా క్యాండిడేట్ ఓడిపోయి ప్రతిపక్ష క్యాండిడేట్ గెలిస్తే ఈ ఊరిలో ఉన్న ప్రతి వీధిలో చీర కట్టుకొని తిరుగుతానయ్యా. చీర కట్టుకొని తిరుగుతా. చీర కట్టుకొని తిరుగుతానయ్యా. చీర కట్టుకొని తిరుగుతా. చీర కట్టుకొని తిరుగుతానయ్యా. చీర కట్టుకొని తిరుగుతా.
మీటింగ్ లో ఒక్క మాట అన్నందుకు మీరు ఇలా చీర కట్టుకుంటారా? ఊరంతా ఊరెగుతారా? ఇలా బ్రతకడం కంటే చావడం మేలండి. మేలు. నా మాట వినండి, వెళ్ళకండి. ఏమండి? వద్దండి, వద్దు, వెళ్ళొద్దు. నా మాట వినండి, వెళ్ళకండి. అయ్యో భీమా, మీరంతా చూస్తూ నిలబడతారు. ఆయన వెళ్ళనివ్వండి, ఆయన ఆపండి. ఏమండి? చీర కట్టుకుని వస్తున్నాడేంటి ఈ పిచ్చి మంత్రి? అయ్యగారు, వాళ్ళ అమ్మ అక్కడుంది చూడండి. ఏమిటి సార్ ఇది? ఆగండి సార్, ఆగండి. అయ్యో, నన్నేం చేయకు. చంపేయండి. దీన్ని చంపి ఈ చీరని కట్టుకునే లోపు వాడి మొత్తం ఫ్యామిలీని లేపేయండి రా. వాడిని వదిలేయండి రా. ఆ లక్ష్మీనారాయణ ఇంటికి పదండి. ఏంటి సార్? ఏ పర్వాయ్యా సార్? సార్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి సార్. రండి సార్, వెళ్దాం. ఏమైంది? రూలింగ్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోవడానికి మీరే కారణం అని మినిస్టర్ నరసింహం మిమ్మల్ని చంపడానికి మనుషులు ఏర్పాటు చేశాడు సార్. అది పోలీసులు చూసుకుంటారు. గవర్నమెంటే వాళ్ళది. పోలీసులు ఏం చేయగలరో చెప్పండి. మేడం, సార్కి మీరైనా చెప్పండి. అత్తయ్య గారు గుడికి వెళ్ళారు. అమ్మగారి సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు బయలుదేరండి సార్. వాళ్ళకి భయపడి ఊరు వదిలిపోదామా? సార్, దయచేసి నేను చెప్పేది వినండి సార్. మేడం, మీరైనా చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. ఏమండి, ఆయన ఎంత చెప్తున్నారు? ఏమైంది? ఏమైంది? నటరాజ్, డెలివరీ వాళ్ళ కోసం కాకపోయినా మేడం ఆసుపత్రిలో చేర్చడానికైనా మనం వెళ్ళాలి సార్. రండి సార్, రండి సార్. త్వరగా పోలేవయ్యా. వాళ్ళ అమ్మని చంపినట్టు వాణ్ణి కూడా చంపేయండి రా. అవును సార్, అమ్మగారిని చంపేశారు సార్. ఈ విషయం మీకు తెలిస్తే వాళ్ళతో గొడవ పడతారని నేనే దాచిపెట్టాను సార్.
నాతో పెట్టుకుంటే ఇంతేరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.